హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్కి ముందున్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, సో టోటల్లీ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఫార్ములాతో మనం చేయగలిగేటువంటి ప్రాబ్లమ్స్ని తెలుగు వివరణతో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్ టాపిక్స్: డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఈ ఫార్ములాలని అంటే ఏ రెండు పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ ఎలా కనుగొనవచ్చు అనేటువంటి ఈ ఫార్ములాని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 1 to 9 మనం సాల్వ్ చేయబోతున్నాం. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఇన్ XY ప్లేన్. ఇక్కడ మూడు రకాల ఫార్ములాలు మళ్ళీ మీకు గుర్తు చేసాం చూడండి. సో ఈ మూడు రకాల ఫార్ములాల్లో కూడా మనకి మొదటి రెండు కూడా డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఆన్ ఎ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ ఆర్ x యాక్సిస్. అంటే వెర్టికల్ లైన్ కానీ హారిజంటల్ లైన్ కానీ అయితే, అంటే అక్కడ ఉన్న పాయింట్స్ లో ఏవైనా ఒక కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటే, సపోజ్ x కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటే డిస్టెన్స్ y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ చేయాలి. y కోఆర్డినేట్స్ ఇలా ఈక్వల్ గా ఉంటే ఆ డిస్టెన్స్ లో x కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ రాసుకుంటే సరిపోతుంది. ఈ రెండు చాలా ఈజీగా వాడగలిగిన ఫార్ములాస్. అంటే ఇచ్చిన రెండు పాయింట్స్ ఈ రూపంలో ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ y1 సేమ్ రెండు చోట్ల ఒకటే ఉంది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 అంటాం. అంటే x2 కి x1 కి ఉన్న డిఫరెన్స్, వీటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ ఉన్నా చివరికి పాజిటివ్ వాల్యూ తీసుకోవాలనేది మాడ్యులస్ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్లు ఈక్వల్ గా ఉంటే y1 కి y2 కి డిఫరెన్స్ మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1 యూనిట్స్ అనేది దీనికి మనకి ఎలిజిబుల్ ఫార్ములా అవుతుంది. బట్ ఏవి ఈక్వల్ గా ఉన్నా లేకపోయినా కూడా డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 అని ఇచ్చినప్పుడు మనం జనరలైజ్డ్ గా వాడే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఏ విధంగా వచ్చింది అనేది ఇంతకు ముందు మనకి ప్రీవియస్ వీడియోలో మనం ప్రూఫ్ కూడా చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ లో ఎక్కడ వచ్చినా సరే ఈ ఫార్ములా మనం వాడొచ్చు. ఈ రూపంలో వచ్చినప్పుడు దీని యొక్క షార్ట్ ఫామ్ ఈ రెండిట్లో దేన్నైనా మనం ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం ఒక్కొక్కటి. సో ఎగ్జాంపుల్ 1, what is the distance between A40 and B80? So given points A equal to 4, 0 and B equal to 8, 0. సో దీస్ టూ పాయింట్స్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రెండు పాయింట్స్ ని ఒకసారి మీరు గమనిస్తే ఈ పాయింట్స్ ఉన్న ప్రత్యేకత ఆల్రెడీ అర్థమైపోతుంది. చూడండి 0, 0 అంటే సెకండ్ ప్లేస్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి, అంతేకాకుండా 0 ఉన్నాయి. సో దీస్ టూ పాయింట్స్ హ్యావ్ దేర్ y కోఆర్డినేట్స్ ఈక్వల్. అది మనం ఈజీగా రాయొచ్చు. అంటే y యొక్క వాల్యూస్ దీనికి రెండింటికి కూడా ఈక్వల్ గా ఉన్నాయి, అంతేకాకుండా జీరోగా కూడా ఉన్నాయి. అంటే ఇవి రెండు కూడా ఎక్కడ ఉంటాయి, మనం నార్మల్ గా x యాక్సిస్ అని పిలిచేటువంటి దాంట్లో ఉంటాయి అన్నమాట. సపోజ్ మీకు చూపిస్తే x మీద 40 అనే పాయింట్ 4 దగ్గర సూచిస్తే 80 అనే పాయింట్ 8 దగ్గర ఉంటుంది. సో ఈ 4 కి 8 కి డిఫరెన్స్ ఎంత, 4 యూనిట్స్ మనం డైరెక్ట్ గా చెప్పేచ్చు అన్నమాట. సో అందుకే వీటికి x2 మైనస్ x1 ఇదంతా వాడకుండా దేర్ ఫోర్ ఇక్కడ ఏ బి డిస్టెన్స్ ని డైరెక్ట్ గా మనం ఏం చెప్పొచ్చు, వైలు ఈక్వల్ ఉండి ఎక్స్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫార్ములాగా x2 మైనస్ x1 మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 యూనిట్స్ రాయొచ్చు. ఇక్కడ x2 మీన్స్ 8 అండ్ x1 మీన్స్ 4. సో టోటల్లీ ఆన్సర్ ఈస్ 4 యూనిట్స్. దీన్ని మనం నేరుగా ఈ విధంగా కూడా చూసి చెప్పొచ్చు. సో ఇక్కడ x యాక్సిస్ మీద ఉండే టూ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మనం కనుక్కున్నాం అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, A and B are 2 points given by 8, 3 and minus 4, 3. Find the distance between A and B. Same ఇది కూడా మనకి డిస్టెన్స్ రావడం జరిగింది. A 8, 3 and B is equal to point minus 4, 3. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, సెకండ్ ప్లేస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అదే విషయం ఇక్కడ మనం రాస్తాం. హియర్ y కోఆర్డినేట్స్ అంటే సెకండ్ ప్లేస్ అంటే y కాబట్టి y వాల్యూస్ కాబట్టి y కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయో వాటి మధ్య యొక్క డిస్టెన్స్ అంటే a కి b కి ఉన్న డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ మళ్ళీ ఏమవుతుంది, x2 మైనస్ x1 యూనిట్స్ అవుతుంది. అంటే మనం xల మధ్య డిఫరెన్స్ చేస్తే చాలు. x2 x1 అన్నప్పుడు చూడండి వీటిలో ఏదైనా మనం తీసుకోవచ్చు. సపోజ్ ఇది x2 సెకండ్ ప్లేస్ కాబట్టి -4 అనుకుంటే మైనస్ x1 వాల్యూ 8, సో -4 - 8 యూనిట్స్ మనకు అవుతుంది. సో మాడ్యులస్ లోపల -12 వచ్చింది కాబట్టి మాడ్యులస్ తీసివేస్తే మనకు తెలుసు పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో 12 యూనిట్స్ డిస్టెన్స్ అనేది ఈ రెండింటి మధ్య ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు నుంచి ఇటు మైనస్ చేస్తే డైరెక్ట్గా 8 + 4 12 అవుతుంది.
సో ఎటు నుంచి ఎటువైపు ఆర్డర్ తీసుకున్నా డిఫరెన్స్ రాకుండా ఉండడం కోసమే ఈ మాడ్యులస్ సింబల్ ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. So let's find the distance between 2 points A43 and B86. So given points A is equal to 4, 3 and B is equal to 8, 6. So ఇక్కడ x or y coordinates are not equal. అంటే ఇది vertical line కానీ horizontal line కానీ కాదు కాబట్టి ఇప్పుడు వీటిని వేరుతో కంపేర్ చేయొచ్చు. We can compare these points with x1, y1, x2, y2. So x1 is 4, y1 is 3, x2 is 8 and y2 is 6. సో ఫైండ్ ద డిస్టెన్స్ అని ఉంది. సో ఎప్పట్లాగే మనం డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ కంప్లీట్ ఫార్ములా మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ వేటి మధ్య డిస్టెన్స్ మనం రాసే ఫార్ములా x1 y1 అండ్ x2 y2 ఈజ్ ఈ రూపంలో మనం పాయింట్స్ తీసుకున్నప్పుడు వచ్చే డిస్టెన్స్ ఏమని రాసుకుంటాం. ఇప్పుడే మనం చూసాం ప్రాబ్లమ్స్ ముందు. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. Therefore, here distance AB is equal to, because the given points names are A and B, so AB means the distance between A and B. So x2 minus x1 whole square. So what is the value of x2? 8, x1 is 4. So first bracket 8 minus 4 whole square plus y2 minus y1. So 6 minus 3. So second bracket is 6 minus 3 whole square. So 8 minus 4 is 4. Plus 6 minus 3 is 3. So it equal to 4 square plus 3 square. So which is equal to 4 square means 16 and 3 square means 9. Totally it is square root of 25. But we know that square root of 25 is 5 units. So the distance between A and B is 5 units because only positive value represents the distance. So root 25 equal to 5 is the answer. So example 3 completed. Next example. Example 4. Show that the points A42, B75 and C97 are 3 points lie on a same line. So ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. మనకి ఇచ్చిన 3 పాయింట్స్ ఒకే లైన్ పై ఉంటాయి అని ప్రూవ్ చేయాలి. వీటిని కొలీనియర్ అని కూడా అంటాం. సో కొలీనియర్ అని ప్రూవ్ చేయమని కానీ ఒకే లైన్ పై ప్రూవ్ చేయమని అడిగినప్పుడు మనం జనరల్ గా తీసుకునే విధానం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక లైన్ మనం తీసుకున్నప్పుడు ఏవైనా ఒక 3 పాయింట్స్, సపోజ్ ఈ 3 పాయింట్స్ అనుకుందాం. 3 పాయింట్స్ సేమ్ లైన్ మీద ఉండాలి అంటే వాటిని ఏ కండిషన్ చూసి మనం చెప్పొచ్చు అంటే అనేక కండిషన్స్ ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం మనం చేస్తున్న డిస్టెన్స్ ఫార్ములాని బట్టి ఎలా చెప్పొచ్చు అన్నప్పుడు, సపోజ్ ఇక్కడ వరుసగా ఇవే ఏబిసి కనుక అనుకుంటే ఇచ్చిన పాయింట్స్ ఏది ఆర్డర్లోనే ఉండండి, ఏబిసి అనే పాయింట్స్ 3 ఇలా ఉన్నాయనుకుంటే కంపల్సరీ చూడండి వీటి డిస్టెన్స్ కనుక్కున్నప్పుడు సపోజ్ ఏబి డిస్టెన్స్ ప్లస్ అక్కడ నుంచి బీసీ డిస్టెన్స్ ఈ టోటల్ ఏసీ డిస్టెన్స్ కి సమానం అవుతుంది. సో ఇచ్చిన 3 పాయింట్స్ లో ఎవ్రీ 2 పాయింట్స్ డిస్టెన్స్ మనం కనుక్కున్నప్పుడు ఏవైనా రెండిటి యొక్క డిస్టెన్స్ల టోటల్ మూడవ డిస్టెన్స్ కి ఈక్వల్ అయితే అప్పుడు ఆ 3 పాయింట్స్ సేమ్ లైన్ మీద ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో అది ఏబి ప్లస్ బీసీ అవ్వచ్చు, ఏసీ ప్లస్ బీసీ అవ్వచ్చు, లేదంటే ఏబి ప్లస్ ఏసీ అవ్వచ్చు. అదర్ ఇంకొక డిస్టెన్స్ కి ఈక్వల్ గా ఏదైతే ఉందో హైయెస్ట్ డిస్టెన్స్ అది రెండు చివర్లో ఉన్నాయి అవుతాయి, మిడిల్ది మనకి వేరే పాయింట్ అవుతుంది. సో మనం అది చెక్ చేయాలంటే ముందుగా ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. A is equal to 4, 2, B is equal to 7, 5 and C is equal to 9, 7. So let us find the distance formula. So distance formula ప్రకారం మనం రాయాలి కాబట్టి ఒకసారి నేను డైరెక్ట్ డిస్టెన్స్ ఫార్ములా అనే రూపంలో రాసేస్తున్నాను. డిస్టెన్స్ ఫార్ములా దేని తెలియజేస్తుంది? ఏ రెండు పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ ఇది రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో మనం ఇప్పుడు ఏబి డిస్టెన్స్ కనుక్కున్నాం. డిస్టెన్స్ ఫార్ములా ఇంకా అన్నిటికీ కాబట్టి ఇదే x1 y1 ఇది x2 y2 అనుకున్నాం. మనకి మళ్ళీ కన్ఫ్యూజ్, ఎందుకంటే ఈ రెండు తీసుకున్నప్పుడు x1 y1 x2 y2 అవుతాయి, ఏసీ తీసుకున్నప్పుడు ఏ x1 y1 అవుతుంది, సి x2 y2 అవుతుంది. అలా ఏ పాయింట్స్ తీసుకునేటప్పుడు ఆ రెండింటిని మనం చూసినప్పుడు ఇక్కడ మనకి x1 y1 నేమ్స్ పెట్టడం కాదు సమస్య, వాటి కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ చేయడం వస్తే చాలు. అంటే ఎక్స్ల మధ్య డిఫరెన్స్, వైల మధ్య డిఫరెన్స్ వేసుకోవాలి అనేది తెలిస్తే చాలు. సో ఏబి చూడండి, ఎక్స్ల మధ్య డిఫరెన్స్ అంటే 7, 4 ఉన్నాయి అక్కడ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ వై కోఆర్డినేట్స్ చూస్తే 5, 2 ఉన్నాయి. సో 5 మైనస్ 2 హోల్ స్క్వేర్. ఈ రెండింటి యొక్క టోటల్ మనం వేసుకోవాల్సి ఉంది. సో 7 మైనస్ 4 ఈజ్ 3 అండ్ 5 మైనస్ 2 ఈజ్ ఆల్సో 3. సో ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 అయింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 18. సో ఏబి వాల్యూ అబ్జర్వ్ చేయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 18. అయితే
root of 18. So 18 is not a perfect square, but we have to simplify it. రూట్ 18 లోంచి స్క్వేర్ రూట్ ఉన్న వాల్యూ మాక్సిమం బయటకు వచ్చేలా రాయాలంటే 9 into 2s గా మనం రాసుకోవాలి. బికాస్ 9 కి రూట్ ఉంది మనకి, 9 కి రూట్ వాల్యూ 3 కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 root 2 units. ఎందువల్ల అంటే ఇక్కడ మనం కంపేర్ కూడా చేయాలి కాబట్టి ఒక్కొక్క దాని వాల్యూ ఇర్రేషనల్ నెంబర్ గా ఉంచకుండా, అంటే పూర్తిగా ఇర్రేషనల్ నెంబర్ గా ఉంచకుండా కొంత రేషనల్ పార్ట్ వచ్చేలాగా సింప్లిఫై చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఏబి. నెక్స్ట్ డిస్టెన్స్ బీసీ. సో బీసీ కూడా చూడండి ఫార్ములా ఎప్పుడు మారదు, డిస్టెన్స్ ఫార్ములా ఇదే, కానీ ఎక్స్లు వైలు అనుకునేటువంటి కోఆర్డినేట్స్ విషయంలోనే డిఫరెన్స్ ఉంటుంది. బీసీలో x2 x1 అంటే ఏంటి 9 7, బీలోను సిలోను కంపేర్ చేయండి, x కోఆర్డినేట్స్ 9 7. సో బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 minus 7 whole square plus y2 minus y1 means 7 5. చూడండి y వాల్యూ 7 5 ఉన్నాయి ఇక్కడ రెండు చోట్ల. సో 7 minus 5 whole square. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 9 minus 7 value 2 కాబట్టి 2 square. 7 minus 5 is also 2, so it is also 2 square. So 4 plus 4, so it is root 8. ఇక్కడే మనం root 8 ని కూడా సింప్లిఫై చేస్తే ఇక్కడే కనిపిస్తుంది 2 4s are 8 కాబట్టి 8 can be written as 4 into 2. సో రూట్ 4 వాల్యూ మనకి రేషనల్ నెంబర్ కనుక అది 2 అయిపోతుంది, రూట్ లో 2 మాత్రమే మిగులుతుంది. సో 2 root 2 units అనేది మనకి నెక్స్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది ఏబి అయితే ఇది బీసీ, ఇది 3 root 2 అయితే ఇది 2 root 2 వచ్చింది. ఇప్పుడు మనం ఫైనల్ గా ఏసీ డిస్టెన్స్ కూడా, ఏబి అయిపోయింది బీసీ అయిపోయింది కనుక ఏసీ డిస్టెన్స్ కూడా కనుక్కుంటే వీటి మధ్య ఏమైనా రిలేషన్ ఉందేమో మనకు తెలుస్తుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఏసీలో చూడండి ఎక్స్ వాల్యూస్ 9 and 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 minus 4 whole square plus y values different 7 2. So it is 7 minus 2 whole square. So equal to 9 minus 4 value 5. 7 minus 2 also 5. So it is equal to square root of 25 plus 25. So ikkade manaki adi 225 అని అర్థమవుతుంది 50 అనే వాల్యూ. So it can be written as 25 into 2 because it is 5 root 2 units. So మనం ఆల్రెడీ ప్రతి దాంట్లోంచి రూట్ 2 వచ్చేలా రాసాం అన్నమాట. ఇక్కడేమో 50 కాబట్టి 25 2s, ఇక్కడ 18 కాబట్టి 9 2s, ఇక్కడ 8 కాబట్టి 4 2s. దీనివల్ల ఈ 9 కానీ 4 and 25 పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి మనకి కంపేర్ చేయగలిగే విధంగా ఆ ఇర్రేషనల్ వాల్యూస్ వచ్చాయి. ఒకటి 3 root 2, ఒకటి 2 root 2, అనదర్ డిస్టెన్స్ 5 root 2. ఇప్పుడు వీటి మధ్య ఏమర్థం అవుతుంది, ఈ డిస్టెన్స్ సరిపోయింది చూడండి. మీరు ఏబీని బీసీని యాడ్ చేస్తే 3 root 2 plus 2 root 2 ఈక్వల్ టు 5 root 2. అదే విషయం ఇక్కడ నేను రాస్తాం, అంటే 3 root 2 plus 2 root 2 ఈజ్ ఈక్వల్ టు 5 root 2 అని మనకు తెలుసు. దేర్ఫోర్ 3 root 2 అంటే దేని వాల్యూ ఇక్కడ ఏబి. సో ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. మనకు వచ్చిన ఆర్డర్ చూడండి, 3 root 2 plus 2 root 2 చేస్తే ఎగ్జాక్ట్ గా 5 root 2 వచ్చింది. కనుక ఈ పటన్ షేప్ లో ఇవి ఉన్నాయని అర్థం. అంటే ఏబి తర్వాత బీసీ డిస్టెన్స్ టోటల్ చేస్తే కరెక్ట్ గా ఏసీ డిస్టెన్స్ అయింది అంటే ఏసీలు ఎండ్ పాయింట్స్ గా ఉండి బి వాటి మిడిల్ లో ఎక్కడో చోట ఉంది అని అర్థం. సో ఈ కండిషన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ ఏబిసి లైన్ అంటే ఈ మూడు ఎక్కడ ఉంటాయి, ఆన్ ఏ సేమ్ లైన్, అంటే ఒకే లైన్ మీద అయితే ఉంటాయి. బికాస్ ఒకే లైన్ మీద లేకపోతే ఈ కండిషన్ రాదు. అంటే రెండు డిస్టెన్స్ టోటల్ కరెక్ట్ గా మూడో డిస్టెన్స్ అయిందంటే వాటి మధ్య మరి అదే డైరెక్షన్ లో మరి గ్యాప్ ఉండదు కదా, ఏబి ప్లస్ బీసీ ఏసీ. అదే సి ఇంకెక్కడైనా వేరే వైపు ఉన్నట్లయితే అప్పుడు ఏబి ప్లస్ బీసీ ఏసీ కాదు, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా ఉంటే ట్రయాంగిల్ ఫామ్ కాదని అర్థం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ముందు ముందు మనం వేరే ట్రయాంగిల్ బేస్ చేసుకుని కూడా ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ప్రస్తుతం డిస్టెన్స్ ఫార్ములా ద్వారా ఎలా చేయాలో మాత్రమే మనం చేసాం అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ 4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. So example 5 question, are the points 3 2 minus 2 minus 3 and 2 3 form a triangle? ఇక్కడ కూడా మనకి ఇచ్చిన చూడండి, ఇవి అసలు ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తాయా? ఏవైనా మూడు పాయింట్స్ ట్రయాంగిల్ ని ఫామ్ చేయడం అంటే ఎప్పుడైనా జరుగుతుంది, బట్ ఎప్పుడు జరగదు అంటే 3 పాయింట్స్ కూడా సేమ్ లైన్ లో ఉంటే జరగదు. ఒకే లైన్ మీద ఉన్నవి ట్రయాంగిల్ ని ఫామ్ చేయవు. సో ఇంతకుముందు మనం చూసిన ప్రాబ్లం లాంటిది అనమాట, అంటే ఇవి కొలినియరా కాదా అని అడిగినట్లు. సో ఇక్కడ కూడా రెండు డిస్టెన్స్ల యొక్క టోటల్ మూడో డిస్టెన్స్ ఈక్వల్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా అవి ఫామ్ చేయవు. బట్ అలా కాకుండా తక్కువ డిస్టెన్స్ యొక్క టోటల్ లాంగర్ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు అది ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తుంది. బికాస్ మనకు ఒకటే కండిషన్ ఇక్కడ ప్రాబ్లం చేయడానికి ముందే మీకు అవగాహన రావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది ట్రయాంగిల్ అనుకోండి, సపోజ్ ఏబిసి అనుకుంటే, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవడానికి కండిషన్ ఏంటంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. అంటే ఏబి ప్లస్ బీసీ కుడితే ఏసీ కంటే ఎక్కువ రావాలి, ఆర్ బీసీ ఏసీ యాడ్ చేస్తే ఏబి కంటే ఎక్కువ ఉండాలి, ఏబి ఏసీ యాడ్ చేస్తే బీసీ కంటే ఎక్కువ ఉండాలి. అలా ఉండాలంటే మనం అన్ని కండిషన్స్ చూడకుండా కేవలం వీటిలో
ఏది స్మాలెస్ట్ సైడ్లో రెండు ఉన్నాయో చూసుకుని ఆ రెండు కూడితే కనుక గ్రేటెస్ట్ సైడ్ కంటే దాటితే రిమైనింగ్ ఆటోమేటిక్గా దాటుతాయి. సో అందుకోసం మనం ఏం చేస్తాం, ముందుగా మనం ఇక్కడ ట్రయాంగిల్ని ముందే ఇలా ఉందని షేప్ తీసుకోకుండా జస్ట్ మనం ఈ 3 పాయింట్స్కి నేమ్స్ ఇస్తాం. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు -2 -3 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 3. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా అనే రూపంలో ముందు మెన్షన్ చేస్తుంది, ఎందుకంటే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసేది కేవలం డిస్టెన్స్ని యూస్ చేసి కాబట్టి బై డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So now we have to find the distance between a and b. ఫస్ట్ ఏబీల మధ్య డిస్టెన్స్ కనుక్కొని చూద్దాం. సో ఈ ఏబీలో చూడండి x2 x1 అంటే ఈ x యొక్క డిఫరెన్స్ మనం చేయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ దీనిలోంచి ఇది మైనస్ చేసాం అనుకోండి, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో -2 -3 అనైనా రాయొచ్చు, లేదంటే 3 + 2 అయినా రాయొచ్చు. దీనిలోంచి ఇది మైనస్ చేస్తే ఇది ప్లస్గా మారిపోతుంది. అలా కాకుండా దీనిలోంచి ఇది మైనస్ చేస్తే ఆల్రెడీ ఇది మైనస్ ఉంది, దానికి కూడా మైనస్ వస్తుంది. అంటే ఉంటే 2 ప్లస్లు ఉంటాయి లేదా 2 మైనస్లు ఉంటాయి కాబట్టి రిజల్ట్ స్క్వేర్లో తేడా ఉండదు. నెక్స్ట్ ప్లస్ y2 మైనస్ y1. ఏబీలో వైలు చూడండి, ఒకటి -3 అయితే ఒకటి 2. సో ఇట్ ఈస్ ఆల్సో -3 -2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏమి ఆన్సర్ వచ్చింది అనేది ఒకసారి గమనిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ మొదటి బ్రాకెట్లో -5, సెకండ్ బ్రాకెట్లో కూడా -5 హోల్ స్క్వేరే వచ్చింది. అంటే రూట్ ఆఫ్ 25 + 25. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 50. సో మనకి రూట్ 50 అంటే ఆల్రెడీ 25 × 2గా రాయొచ్చు కనుక ఇట్ ఈస్ ఈక్వల్ టు 5√2. సో 5√2 ఇక్కడ మనకి 50ని తీసుకుని డైరెక్ట్గా రూట్ కనుక్కునైనా పక్కన చెప్పొచ్చు, లేదంటే √2 వాల్యూ మనం ఆల్రెడీ లోయర్ సెక్షన్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం, సుమారుగా 1.414 అని చెప్పి అప్రాక్సిమేట్గా. సో అప్రాక్సిమేట్లీ √2 అంటే 1.4. ఇక్కడ డెసిమల్స్లో కూడా చెప్పాలి, ఎందుకంటే మనం ఇది ట్రయాంగిల్ని ఫామ్ చేస్తా లేదా తెలియాలంటే వీటి యొక్క టోటల్ ఎంత అవుతుందో కూడా కొంత కూడాల్సి ఉంది కనుక ఇప్పుడు ఈ 5తో దీన్ని సుమారుగా మనం ఇంటూ చేసినట్లయితే చూడండి 5 4s are 20. సో చివరి 0 వచ్చింది. 5 1s are 5 + 2 7. సో నెక్స్ట్ 5 4s are 20 పాయింట్ పెట్టాం. 5 + 2 7. సుమారుగా 7.07 యూనిట్స్ మనకు వచ్చిందని అర్థం అనమాట. అంటే ఒక మనం 3 డిజిట్స్ వరకు మనం చేస్తున్నాం, బికాస్ √2 వాల్యూ మనకు తెలుసు కనుక. ఒకవేళ ఇది మీకు తెలియకపోయినా డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఈ 50 అనే దాన్ని తీసుకుని ఈ విధమైన ప్రాసెస్ మనం చేసినప్పటికీ, ఆల్రెడీ రూట్ కనుక్కునే ప్రాసెస్ చేసినప్పటికీ ఈ 7.07 అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా మనం ఏం కనుక్కోవాలి, బీసీ. సో బీసీ మధ్య డిస్టెన్స్ చూడండి, ఇక్కడ మీకు బీసీలో ఇదిగో ఎక్స్లేమో 2 - 2, వైలేమో 3 - 3. సో x2 - x1 అంటే 2 - 2. సో ఇట్ ఈక్వల్ టు 2 + 2 అవుతుంది. సో 2 - -2 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే వైలు 3 - 3 ఉన్నాయి కనుక 3 - -3. బికాజ్ ఇక్కడ 3లోంచి మళ్ళీ 3 తీసివేయడం కాదు, 3లో నుండి -3 తీసివేయాలి, అలాగే 2లో నుండి -2 తీసివేయాలి. కాబట్టి మైనస్ని మళ్ళీ మైనస్ చేసినప్పుడు అది ప్లస్గా మారుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఇట్ ఈజ్ మనకి 2 - ప్లస్గా మారింది కనుక 4 అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ 4 స్క్వేర్. సెకండ్ దానిలో మనకి 3 + 3 6 కనుక ఇట్ ఈజ్ 6 స్క్వేర్. సో 4 స్క్వేర్ వాల్యూ ఏమో 16 అయితే 6 స్క్వేర్ వాల్యూ 36. సో ఇట్ ఈజ్ రూట్ ఆఫ్ 52 యూనిట్స్ వచ్చింది. మరి రూట్ ఆఫ్ 52ని మనం ఏదైనా రూట్ ఉన్నటువంటి పదంగా రాయగలమా అంటే ఇది 2√13గా మాత్రమే రాయగలం. ఇందులోంచి ఇంతకుముందులాగా √2 అనేది సెపరేట్ చేయలేం కాబట్టి, బికాస్ 2 సెపరేట్ చేస్తే 26కి రూట్ లేదు కనుక దీని అప్రాక్సిమేట్ వాల్యూ మనకి కావాలి అంటే పక్కన రఫ్గా మనం చేసుకోవాలి. అంటే ఈ 52ని తీసుకుని రూట్ వాల్యూ మనం కనుగొనాల్సి ఉందన్నమాట. 52కి రూట్ వాల్యూ కనుగొనేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్రెడీ వన్స్ ప్లేస్లో పెట్టిన తర్వాత ఈ పాయింట్ తర్వాత 0 ఉన్నట్లే 52లో స్క్వేర్స్ చూడాలి కనుక 7 7s are 49 వరకు వస్తుంది, 8 8s దాటిపోతుంది కనుక ఫస్ట్ 7 ఓకే. 7 7s are 49 మైనస్ చేస్తే 3 పక్కన 2 జీరోలు దించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి 7ని డబల్ చేస్తాం, ఇది 14 అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా రూట్ కనుక్కునే ప్రాసెస్ అని మీకు తెలుసు. ఇప్పుడు 300లో ఇది చూడాలి కాబట్టి ఇక్కడ డెసిమల్ పెట్టాం, పాయింట్ దాటిపోయాం కాబట్టి. సో ఇక్కడ 1 టైమ్ 2 టైమ్స్ చూసుకుంటూ వెళ్ళేటప్పుడు 300 దాటకూడదంటే చూడండి మనకి 2 టైమ్స్ వరకు ఛాన్స్ ఉంది, 200లో వస్తుంది. 3 టైమ్స్ అయితే ఇక్కడే 300 దాటిపోతుంది కనుక 3తో చేసేటప్పుడు ఇక్కడ మనకి ఛాన్స్ 2 వరకు ఉంది. సో 2 142s మనం వేయాలి. 2 2s are 4, 2 24s are 2 14s are 28.
సో 2 ఇంటూ 142 చేస్తే 284 వచ్చింది. మనం మైనస్ చేస్తే ఇక్కడ 16. అంటే సుమారుగా ఇప్పటికే అది 7.2 అని మనం చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 7.2 యూనిట్స్. ఎందుకంటే మనం పూర్తిగా చేయనవసరం లేదు ఇక్కడ. అప్రాక్సిమేట్గా ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తాయి ఈక్వల్ కాన్ఫిడెన్స్ తెలుసుకోవడం కోసం మాత్రమే. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ ఈజ్ ఏసీ. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఏలో సిలో చూడండి 2 3 ఎక్స్ కోఆర్డినేట్స్. సో 2 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y కోఆర్డినేట్స్ 3 2. సో ఇట్ ఈస్ 3 మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇదేమో -1 ఫస్ట్ బ్రాకెట్లో, సెకండ్ బ్రాకెట్లో 1. సో బోత్ ఆర్ 1 ప్లస్ 1 ఇట్ ఈక్వల్ టు √2. సో √2 మీన్స్ 1.414 యూనిట్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మీరు వీటిలో ఇది అబ్జర్వ్ చేస్తే ఈ మూడింటిని, 3 డిస్టెన్స్లో రెండింటిని కలిపితే మూడోది వచ్చిందా ఏదైనా అంటే రాదు. దాంతో పాటుగా స్మాలర్ డిస్టెన్స్ ఏది, మూడిట్లో పెద్ద నెంబర్ ఏది, ఇది 7.2, దాని తర్వాత 7.07, దాని తర్వాత 1. ఇది చిన్న సైడ్ రెండు టోటల్ చేస్తే పెద్ద సైడ్ దాటిందా లేదా ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏబి ప్లస్ ఏసీ కనుక చేసినట్లయితే అంటే సుమారుగా ఏబి ఏమో 7.07 ప్లస్ ఏసీ ఏమో 1.414 కాబట్టి అప్రాక్సిమేట్గా, ఇవన్నీ కరెక్ట్ వాల్యూస్ కాదు, అప్రాక్సిమేట్గా మనం చూసినట్లయితే ఆల్రెడీ చూడండి ఇక్కడ 8.484 యూనిట్స్ వస్తుంది. సో ఏబి ప్లస్ ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ బీసీ అని మనం చెప్పొచ్చు. బికాస్ బీసీ ఎంత 7.2 యూనిట్సే, బట్ ఏబి ఏసీ కలిపితే ఆల్రెడీ 8 పాయింట్స్ దాటిపోయాయి. మరి అన్నిటికంటే పెద్ద సైడ్ బీసీ, బీసీనే ఈ రెండు కలిపితే దాటాయి అంటే ఇంకా బీసీ ఇంక్లూడ్ అయినప్పుడు ఇంకా దాటిపోతాయి. అంటే ఏబి ప్లస్ బీసీ కలిపితే ఏసీ కంటే ఎక్కువ, అలాగే బీసీ ప్లస్ ఏసీ కలిపితే ఏబి కంటే ఎలాగో ఎక్కువ అవుతుంది. అంటే చిన్న సైడ్స్ రెండింటి టోటలే కనుక దాటింది అంటే పెద్ద సైడ్ కంటే ఎక్కువ ఉన్నట్టే. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ సమ్ ఆఫ్ 2 స్మాలర్ సైడ్స్, అంటే ఇక్కడ ఏవైతే చిన్నగా ఉన్నాయో వాటిలో 2 స్మాలర్ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ సైడ్. ఈ మూడిట్లో ఏది పెద్ద సైడో దానికంటే చిన్న సైడ్స్ యొక్క టోటల్ ఎక్కువగా ఉంది అంటే అది ట్రయాంగిల్ యూనియన్ ఫామ్ చేసేటువంటి కండిషన్. దేర్ఫోర్ మనం ఏం రాయొచ్చు ఇక్కడ, ఏబిసి పాయింట్స్ ఫామ్ ఏ ట్రయాంగిల్. కాబట్టి ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయని ఈజీగా చెప్పొచ్చు. లేదా వీటికి మరొక వేలో మనం చేయాలంటే ట్రయాంగిల్ ఏరియాని బట్టి కూడా చేయొచ్చు. అది రాబోయే మనకి థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం ఈ ప్యాటర్న్లో కాకుండా ఇంకొంచెం ఈజీ మెథడ్లో ఎలా చేయాలో అక్కడ తెలుస్తుంది. బట్ ఈ ప్యాటర్న్లో చేయాలంటే మనకి కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే రెండు టోటల్ మూడోదై ఉండాలి. ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయని చూపించాలంటే ఇలా లోయెస్ట్ వచ్చిన రెండు సైడ్స్ యొక్క టోటల్ హైయెస్ట్ సైడ్ని దాటి ఉండాలి. సో దీని ఆధారంగా మనం ప్రాబ్లం చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ 5. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 ఇప్పుడు చూద్దాం. సో ఎగ్జాంపుల్ 6, షో దట్ ద పాయింట్స్ 1 7 4 2 -1 -1 అండ్ -4 -4 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్. ఈ 4 పాయింట్స్ ని కూడా ఒక స్క్వేర్ యొక్క వెర్టిసెస్ అని ఒక వరుసలో చూపించమంటున్నాడు. అంటే ముందు మీకు ఒక స్క్వేర్ అనేటువంటి దాని యొక్క ప్రాపర్టీస్ కనుక తెలుసుంటే దాన్ని బట్టి ఆటోమేటిక్గా చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అనుకుందాం. మనం స్క్వేర్ అని ఒక షేప్ని ఎప్పుడు డిక్లేర్ చేస్తామంటే అది తెలిస్తే ఇది ఏం ప్రూవ్ చేయాలో మనకు తెలుస్తుంది. మనకి ఇప్పుడు తెలిసిందే డిస్టెన్స్ ఫార్ములా. సో డిస్టెన్స్ ఫార్ములా ఆధారంగా దీన్ని ఎలా చెప్పొచ్చు అన్నప్పుడు మనకు తెలుసు ఏబి బిసి సిడి డిఏ ఈ 4 డిస్టెన్స్లు ఒకేలా ఉంటాయి స్క్వేర్లో. బట్ అది ఒక్కటే సరిపోతుందా, కేవలం డిస్టెన్స్లు 4 ఒకేలా ఉంటే ఇట్ మే బి రాంబస్ ఆల్సో. బట్ స్క్వేర్ అవ్వాలంటే మరొక డిస్టెన్స్లో చెప్పాల్సింది ఏంటంటే ఈ 4 సైడ్స్తో పాటుగా మనకి ఈ డయాగోనల్స్ అంటే ఈ ఏసీ కానీ డిబి కానీ కలిపితే వచ్చేటువంటి లైన్స్ కూడా ఈక్వల్గా కనుక ఉంటేనే అది స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 90 degrees ఉండాలి. సో 90 degrees అనే యాంగిల్ గురించి ఇక్కడ మనం డిస్టెన్స్తో చెప్పలేం కాబట్టి సైడ్స్ ప్రకారం మొత్తం 6 డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఏబి బిసి సిడి డిఏ ఆ 4 ఈక్వల్గా రావాలి. ఏసీ బిడి కూడా ఈక్వల్గా వస్తేనే అప్పుడు అది స్క్వేర్ అని మనం ఒప్పుకోవాలన్నమాట. సో ఈ 6 డిస్టెన్స్లో మనం కనుక్కుంటాం. ముందుగా ఇచ్చిన వాటికి అందుకే ఏం చేద్దాం, నేమ్స్ ఇద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 7, b is equal to 4, 2 and c is equal to -1, -1 and d is equal to -4, -4 అని ఇద్దాం. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఫార్ములా అనేది ప్రాబ్లం మొత్తం ఇదే వాడతాం కాబట్టి వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా అనేది ఒకసారి రాద్దాం. అంటే రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ చెప్పే ఫార్ములా ఏమిటి మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్.
లెట్ us ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏబిల మధ్య డిస్టెన్స్ లో ఈ ఎక్స్ఎల్ అంటే ఏమిటి, వైల్ అంటే ఏమిటంటే చూడండి, ఎక్స్ఎల్ అంటే 4 1 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y వాల్యూస్ ఎంత, ఇక్కడ 2 ఇక్కడ 7, సో 2 మైనస్ 7 హోల్ స్క్వేర్. మీరు జాగ్రత్తగా ఈ బ్రాకెట్స్ లో మాత్రం ఎంత వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. 4 మైనస్ 1 అంటే 3, 2 మైనస్ 7 అంటే -5. సో టోటల్ గా ఇది ఎంత అయింది, 3 స్క్వేర్ మీన్స్ 9, ఇదేమో మైనస్ స్క్వేర్ చేసిన ప్లస్ కాబట్టి 5 స్క్వేర్ వాల్యూ 25. సో టోటల్లీ 9 ప్లస్ 25 ఇట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 34 యూనిట్స్. ఇక్కడ మనం ఏమి రూట్ ని సింప్లిఫై చేయని అవసరం లేదు, 34కి ఎలాగా రూట్ లేదు. ఎందువల్లంటే మనం ప్రూవ్ చేసే విషయాన్ని బట్టి ఇక్కడ ఈ 4 డిస్టెన్స్లు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి తప్ప ఎంత అనేది మనకు అనవసరం. ఆ 4 ఒకేలా వస్తే చాలు. కాబట్టి ఏబి రూట్ 34 వదిలేసాం. రిమైనింగ్ సైడ్స్ కూడా ఇదే వస్తే అప్పుడు ఆటోమేటికల్ అది స్క్వేర్ అని ప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ డిస్టెన్స్ ఈజ్ బీసీ. సో బీసీ మధ్య డిస్టెన్స్ మనం చూద్దాం. సో ఇక్కడ బి అంటే ఇది, సి అంటే ఇది కనుక ఎక్స్ఎల్ చూడండి -1 4 ఉన్నాయి. సో -1 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ -1 2 ఉన్నాయి. సో -1 -2 హోల్ స్క్వేర్. దీనిలో మరి మొదటి బ్రాకెట్ లో ఎంత వచ్చింది చూడండి, -1 -4 మీన్స్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో చూడండి 2 మైనస్ లే కూడితే 3, సో -3 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ఆల్సో సేమ్ 25 + 9 బికాస్ 5 స్క్వేర్ అయినా -5 స్క్వేర్ అయినా ఒకటే, అలాగే 3 స్క్వేర్ అన్నా -3 హోల్ స్క్వేర్ చేసినా మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి ఫైనల్ గా మనకు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో సేమ్ 224 యూనిట్స్ మళ్ళీ వచ్చింది. ఇది దేని యొక్క వాల్యూ, మనకి బీసీ యొక్క వాల్యూ. ఇదే విధంగా మరొక డిస్టెన్స్ సిడి చేస్తున్నాం. సిడి, సో ఇక్కడ సికి డికి చూడండి, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఎక్స్లు, ఇది -4 అయితే ఇది -1, ఒకదానిలోంచి ఒకటి తీసేటప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కనుక సపోజ్ -4 + 1 గా మనం రాసుకోవచ్చు. దేన్ని, ఇది x1 y1 ఇది x2 y2 గా కంపేర్ చేస్తే ఇందులోంచి ఇది మైనస్ చేసాం. సెకండ్ కూడా సేమ్ అదే ఉంది చూడండి, దీనిలోంచి ఇది మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి -4 + 1 అవుతుంది, ఇక్కడ కూడా -4 + 1 అవుతుంది. సో ప్లస్ -4 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో టోటల్లీ మనకి ఎంత వచ్చిందో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే మనకి ఇచ్చిన పాయింట్ లో లాస్ట్ పాయింట్ చూడండి -4 కాదు -4 అని ఇవ్వబడింది టెక్స్ట్ బుక్ లో. ఇది మిస్టేక్ లో మనం -4 గా గుర్తించాం. సో ఇది డి ఇక్కడ కరెక్ట్ చేసాం చూడండి -4. సో ఏబిబిసి ఓకే. సిడి చేసేటప్పుడు ఇక్కడ మనం సెకండ్ ప్లేస్ వైలు తీసుకునేటప్పుడు 4 + 1 అవుతుంది, -4 కాదు. సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనం సరి చేసాం. ఫస్ట్ బ్రాకెట్ లో -3 వచ్చింది హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో చూస్తే 5 వచ్చింది చూడండి. సో ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు, మొదటిది 9 అయితే రెండవది 25, బికాస్ -0 + 0 హోల్ స్క్వేర్ చేశాక అయ్యేది పాజిటివే కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రూట్ ఆఫ్ 34 యూనిట్స్. సో ఇప్పటికి 3 డిస్టెన్స్లు 3 సైడ్స్ కనుక్కున్నాం, ఏబి బిసి సిడి. నాలుగో సైడ్ ఏంటి, ఏడి ఆర్ డిఏ. సో ఆ డిస్టెన్స్ కూడా ఒకసారి కనుక్కుందాం, ఏడి స్క్వేర్ రూట్ ఆఫ్. సో చూడండి ఏలోను డిలోను ఎక్స్ వాల్యూస్, ఇక్కడ -4 ఉంటే ఇక్కడ 1 ఉంది. సో -4 లోంచి 1 తీసేయాలి కనుక -4 - 1 హోల్ స్క్వేర్, బికాజ్ x2 - x1 ప్లేస్ లో రాసాం. y2 y1 అన్నప్పుడు ఇక్కడ y2 ఏమో 4 ఉంటే y1 ప్లేస్ లో 7 ఉంది. సో 4 - 7 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ బ్రాకెట్ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు చేస్తే ఎంత -5, బికాజ్ రెండు మైనస్లు యాడ్ చేయాలి. తర్వాత చూస్తే సెకండ్ బ్రాకెట్ లో 4 - 7 ఎక్కువ కనుక పెద్ద వాల్యూ -3 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ఆల్సో 25 + 9 బికాజ్ మైనస్ హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ ఏ. సో ఇట్ ఈస్ ఆల్సో రూట్ 34 యూనిట్స్. ఇక్కడికే 4 సైడ్స్ ఈక్వల్ అని మనకు అర్థమైపోయింది. బట్ మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా 4 సైడ్స్ ఈక్వల్ అయినంత మాత్రాన స్క్వేర్ అని కన్ఫర్మ్ చేయకూడదు. ఇట్ మే బి రాంబస్ కూడా కావచ్చు. కాబట్టి స్క్వేర్ కి రాంబస్ కి ఉండే తేడా ఇంకెక్కడ తెలుస్తుందంటే డయాగోనల్స్ కూడా, వీటిని డయాగోనల్స్ అంటాం, డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా వస్తాయి. సైడ్స్ వేరు డయాగోనల్ వేరు, బట్ డయాగోనల్ కూడా ఈక్వల్ గా వస్తే అప్పుడు అది స్క్వేర్ అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. కనుక ఈ 4 అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు ఏసీ కనుక్కుంటాం. డయాగోనల్ మీన్స్ ఆల్టర్నేటివ్ వెర్టిసెస్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఏ నుండి సిని కలపాలి, పటంలో చూడండి. సో ఏసీ వాల్యూ కూడా కనుక్కుందాం, స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ ఇప్పుడు ఇది చూడాలి కనుక ఏ అండ్ సి. ఎక్స్ఎల్ చూడండి -1 ఉంటే ఇక్కడ 1 ఉంది. సో -1 -1 అనమాట. -1 లోంచి మళ్ళీ 1 ని తీసేసాం ప్లస్ y2 - y1 అన్నప్పుడు ఇక్కడ -1 లోంచి మళ్ళీ 7 ని తీసేయాలి. సో -1 - 7. సో ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ లో -2 అనే నెంబర్ వచ్చింది, సెకండ్ బ్రాకెట్ లో -8 అనే నెంబర్ వచ్చింది. బికాజ్ రెండు మైనస్లే కాబట్టి
ఇదే రివర్స్గా ఇటు నుంచి ఇటు చేస్తే ప్లస్లు వస్తాయి అనమాట. ఎలా చేసినా హోల్ స్క్వేర్ చేశాక మనకు వచ్చే రిజల్ట్ ఒక్కటే. సో ఇది 4 + 64. సో టోటల్లీ √68 యూనిట్స్ అని మనం చెప్పొచ్చు. బికాస్ 2 స్క్వేర్ వాల్యూ 4, 8 స్క్వేర్ వాల్యూ 64. సేమ్ కండిషన్లో మళ్ళీ బీడీ కూడా వస్తే అప్పుడు మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఫైనల్ డిస్టెన్స్ మనం కనుక్కునేది బీడీ. సో బీడీల మధ్య డిస్టెన్స్ కోసం ఈ రెండు చూడండి. ఇదిగో బీడీ. ఎక్స్ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. -4 ఉంటే ఇక్కడ 4 ఉంది. సో -4, -4. -4 నుంచి 4 తీసేసాం. y వాల్యూస్ చూస్తే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 4 - 2 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కలిపి -8, -8 స్క్వేర్ చేస్తే మళ్ళీ 64. అలాగే ఈ బ్రాకెట్లో 2 స్క్వేర్ చేస్తే మళ్ళీ 4. టోటల్లీ సేమ్ √68 యూనిట్స్. సో ఈ 6 డిస్టెన్స్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఏం తెలుస్తుంది? అబ్జర్వ్ చేయండి. ఈ 4 సమానంగా వచ్చాయి. ఏమొచ్చాయి? కన్క్లూజన్ చివరికి రాద్దాం. దేర్ఫోర్ AB = BC = CD = AD అని వచ్చింది. అండ్ దాంతోపాటు ఈ 4 ఒకలా వస్తే వాల్యూస్, ఈ రెండే ఒకలా వచ్చాయి బట్ ఈక్వల్గా వచ్చాయి. AC = BD అని వచ్చింది. మరి ఇక్కడే మనం ఏం చెప్పొచ్చు అండి? దేని కండిషను? ఇవేమో సైడ్స్ ఎప్పుడు కూడా వరుసగా కనుక్కునేవి AB, BC, CD, DE అని సైడ్స్ అంటాం. అదే ఆర్డర్లో తీసుకున్నప్పుడు ACBDని డయాగోనల్స్ అంటాం. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. సో ABCD ఫామ్ ఏ స్క్వేర్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. దేర్ఫోర్ ABCD ఇస్ ఏ స్క్వేర్. మనం ప్రూవ్ చేయమన్నది ఇదే. ABCDని ఒక స్క్వేర్ అని మనం ఒప్పుకోవచ్చు. సిన్స్ ఎందువల్ల అంటే ఇక్కడ కండిషన్ కూడా నేను చివరిలో బ్రీఫ్గా రాస్తున్నాను. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ దాంతో పాటు డయాగోనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో డయాగోనల్స్ కూడా ఈక్వల్ అయ్యాయి కాబట్టి దీన్ని మనం స్క్వేర్ అని ఒప్పుకున్నాం. అదే ఓన్లీ సైడ్స్ ఈక్వల్ అయ్యి రెండు ఈక్వల్ కాకపోయినట్లయితే అది రాంబస్ అవుతుంది, స్క్వేర్ కాదనమాట. సో ఒక స్క్వేర్ అని ప్రాబ్లం ఇస్తే ఎలా ప్రూవ్ చేయాలని దీంతో మనం తెలుసుకున్నట్లే. దీంతో మనకి ఎగ్జాంపుల్ 6 కూడా కంప్లీట్ అయిందనమాట. సో ఎగ్జాంపుల్ 7 ప్రాబ్లం. ఇది ఒక ఫిగర్ మనకి ఇచ్చి ఆ డయాగ్రామ్ ని చూసి చేయమన్న ప్రాబ్లం. ఫిగర్ షోస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. సో ఈ ఫిగర్ లో మనకు డెస్క్స్ ఏ విధంగా అరేంజ్ అయ్యాయి ఒక క్లాస్ రూమ్ లో అనేది మనకి ఇవ్వడం జరిగింది. మాధురి, మీనా, పల్లవి ఆర్ సీటెడ్ ఎట్ A31. చూడండి ఇక్కడ 3, 1 అనేటువంటి గ్రాఫ్ లో పాయింట్ ని డైరెక్ట్ గా ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. B64. సో ఇక్కడ 6, 4 చూడండి కరెక్ట్ గా అదే పాయింట్ B దగ్గర ఉంది. C86. సో ఇక్కడ 8, 6కి ఎదురుగా C ఉంది. అంటే ఒకవేళ ఈ డయాగ్రామ్ ఇవ్వకపోయినప్పటికీ ఆల్రెడీ ఇక్కడ మనకి పాయింట్స్ డైరెక్ట్గా ఇచ్చేయడం జరిగింది రెస్పెక్టివ్లీ. అంటే ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఈ వేలో కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్న పొజిషన్స్ గ్రాఫికల్గా ఈ విధంగా ఉన్నాయి. డూ యూ థింక్ దే ఆర్ సీటెడ్ ఇన్ ఏ లైన్? అంటే వాళ్ళందరూ ఒక లైన్లో కూర్చున్నట్లు, అంటే వీళ్ళ ముగ్గురు ప్లేస్ని కలిపితే ఒక లైన్ ఫామ్ అవుతుందా? అంటే అది క్రాస్ కావచ్చు, ఎలా అయినా అవ్వచ్చు, ఒక లైన్ ఫామ్ అవుతుందా అని చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఈ ప్రాబ్లం ఏమిటి మనకి? ఈ 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అవుతాయా లేదా? అంటే ఇంతకుముందు మనం చేసాం సేమ్ లైన్ మీద ఉండాలంటే చూడండి ఇక్కడ ABC పొజిషన్స్లో AB + BC చేస్తే ఎగ్జాక్ట్గా ACకి ఈక్వల్ అయితే అవి సేమ్ లైన్ మీద ఉంటాయి. సో ఇదే మనం చెప్పాలి. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఎందుకు లైన్లో ఉంటాయో ఉండవో మనం చెప్పాలంటే ముందు మనకి ఏం కావాలి? ఈ డిస్టెన్స్లు మనం కనుక్కోవాల్సి ఉంది. సో ప్రాబ్లంలో ఎప్పట్లాగే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ABCలు ఒకసారి తీసుకుంటే A వాల్యూ 3, 1, B 6, 4. యాక్చువల్గా ఇది డయాగ్రామ్ చూసి మనం రాసుకోవచ్చు, అయినప్పటికీ ప్రాబ్లంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 3, 1, 6, 4 అండ్ 8, 6 ఇవి పొజిషన్స్. సో మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం కనుక ఒకసారి నేను డిస్టెన్స్ ఫార్ములా మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. సో డిస్టెన్స్ ఫార్ములా ద్వారా మనకి ఎనీ 2 పాయింట్స్ డిస్టెన్స్ ఎలా కనుగొనవచ్చు? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దీన్ని బేస్ చేసుకుని ఏ 2 పాయింట్స్ డిస్టెన్స్ కావాలంటే ఆ రెండింటిని x1, y1, x2, y2తో కంపేర్ చేస్తాం. సో AB మధ్య డిస్టెన్స్ ముందుగా కనుక్కుందాం. AB = సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ABలో x వాల్యూస్ చూడండి, 6 ఇక్కడ, 3 ఇక్కడ ఉన్నాయి కాబట్టి x2 - x1 మీన్స్ 6 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 బదులుగా 4 - 1 అవుతుంది. అంటే ఆ ప్లేస్మెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 - 1 హోల్ స్క్వేర్. సో ఈక్వల్ టు ఫస్ట్ బ్రాకెట్లో మనకు వచ్చింది 6 - 3, 3. సెకండ్ బ్రాకెట్లో కూడా 3 వచ్చింది. సో టోటల్లీ AB వాల్యూ ఎంత అయింది? √9 + 9. సో ఇట్ ఈస్ √18. అయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఇక్కడ AB వాల్యూ కనుక్కొని ఇలా ఇరేషనల్ నెంబర్ వచ్చినా వదిలేయకుండా ఇక్కడ మనం కంపేర్ చేయాలి కాబట్టి వీలైనంత వరకు ఆ ఇరేషనల్ ఫామ్ని సింప్లిఫై చేసి కొంత రేషనల్ ఫామ్ అయినా బయటికి తీయడం జరుగుతుంది.
సో 18 2 9s 18 అని మనకి ఇక్కడే తెలుస్తుంది. సో 18 కెన్ బి రిటన్ యాజ్ 9 ఇంటూ 2. సో ఇలా రాయడం వల్ల యూజ్ ఏమిటి మనకి 18కి రూట్ మొత్తం మనకి ఎగ్జాక్ట్గా లేకపోయినా 9కి రూట్ తెలుసు. సో 9కి రూట్ వాల్యూ 3 కనుక 3 ఇంటూ √2 యూనిట్స్గా దీన్ని మనం చెప్పొచ్చు. సో ఏబి వాల్యూ 3 √2 యూనిట్స్ వచ్చింది. అంటే ఏ పొజిషన్కి బి పొజిషన్కి ఉన్న వాల్యూ. అదేవిధంగా బీసీ వాల్యూ నెక్స్ట్ కనుక్కుంటున్నాం. ఆ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా మనకి సేమ్ ఇదే అయినప్పటికీ ఇక్కడ పొజిషన్స్ మారుతాయి. బీసీ కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ చూడండి, సిలో 8 ఉంది, బిలో 6 ఉంది. సో ఏమని రాయొచ్చు 8 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే సిలో 6 బిలో 4. సో 6 4 ఉన్నాయి కాబట్టి 6 - 4 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ బ్రాకెట్ 8 - 6 is 2, so it is 2 square, plus in second bracket 6 - 4 is also 2, so it is also 2 square. So equal to root of 4 plus 4. So root 8, but it can be written as already 2 4s are 8 ఇక్కడే కనిపిస్తుంది. సో 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక 4 into 2గా దీన్ని రాస్తే √4 వాల్యూ 2 కాబట్టి ఫైనల్ గా √8నే మరో రూపంలో ఎలా చెప్పొచ్చు 2 √2 యూనిట్స్. చూడండి ఇది 3 √2 యూనిట్స్ అయితే ఇది 2 √2 యూనిట్స్ వచ్చింది. అంటే ఈ రెండు మనం కంపేర్ చేయగలిగిన విధంగా యాడిషన్ చేయగలిగిన విధంగా వచ్చాయన్నమాట. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది √2 కామన్ కనుక 5 √2 చెప్పొచ్చు. అదే 5 √2 ఏసీ వాల్యూకి ఈక్వల్ అయితేనే ఇది సేమ్ లైన్ లో మనకు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ మనం ఏం చేస్తాం రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఏ అండ్ సి మధ్య డిస్టెన్స్ కూడా మనం కనుక్కుంటాం. సో ఏసీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీలో చూడండి ఏ అండ్ సి ఎక్స్ వాల్యూస్ ఇక్కడ 8 3. సో ఇక్కడ గ్యాప్ ఎంత 8 - 3. సో 8 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే సిఏలో 6 and 1. సో 6 - 1 హోల్ స్క్వేర్. సో ఈ బోత్ బ్రాకెట్స్ మనం అబ్జర్వ్ చేయండి 8 - 3 ఆల్సో 5, 6 - 1 కూడా 5. రెండు 5లే వచ్చాయి. సో 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ 25 ప్లస్ 25. ఇక్కడే మనకి 225s అనేది తెలుస్తుంది. √50గా మనం రాసినప్పటికీ మళ్ళీ దాన్ని ఎలా రాసుకోవాలి 25 into 2 బికాజ్ అన్నిట్లో కూడా 2 అనేది సెపరేట్ అవుతుంది. అలాగే మిగిలింది పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చే విధంగా ప్రాబ్లం ఇవ్వబడింది. ఇక్కడేమో 9 √2 అంటే 9 into 2, ఇక్కడేమో 4 into 2, ఇదేమో 25 into 2. 25 కూడా మనకి రూట్ వాల్యూ ఉంది కనుక అది 5 అవుతుంది కాబట్టి రూట్ లోంచి బయటకు వచ్చి 5 √2 యూనిట్స్ అనేది దీని రిజల్ట్ వచ్చింది. ఇప్పుడే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ మూడు డిస్టెన్స్లు పోల్చితే రెండు డిస్టెన్స్ల యొక్క టోటల్ థర్డ్ డిస్టెన్స్ కి ఎగ్జాక్ట్ ఈక్వల్ గా ఉంది. ఏమేమిటి ఈ రెండు కలిపితే ఇది వస్తుందని మనకు తెలుసు. సో ఇక్కడ 3 √2 ప్లస్ 2 √2 ఈజ్ ఈక్వల్ టు 5 √2 అని మనం ఆటోమేటిక్గా రాయగలం. సో వీటి బదులుగా ఇక్కడ మనం వచ్చిన వాల్యూస్ ని మనం దీని ప్లేస్ లో రాస్తే 3 √2 అసలు దేని వాల్యూ ఏబి వాల్యూ. దేర్ ఫోర్ ఏబి ప్లస్ 2 √2 మీన్స్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఏసీ వాల్యూ 5 √2కి ఈక్వల్. మరి ఇక్కడే చూడండి ఈ పొజిషన్ లో ఏబి ప్లస్ బీసీ కరెక్ట్ గా ఏసీ అయిందంటే మనం నిజంగా ఇలా జాయిన్ చేస్తే ఒకే లైన్ వీటిలోంచి వెళ్తుంది అనమాట. ఎందుకంటే సేమ్ లైన్ లో వెళ్ళినప్పుడు ఏబి ప్లస్ బీసీ ఏసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు, అక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. బట్ వీటితో ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుదని చెప్పొచ్చు. దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఏం రాస్తాం దే ఆర్ సీటెడ్. మనకి క్వశ్చన్ లో అడిగాడు కదా ఇక్కడ ఆర్ దే సీటెడ్ ఇన్ ఏ లైన్ అని. సో దే ఆర్ సీటెడ్ ఇన్ ఏ లైన్ అంటే వాళ్ళు ఒకే వరుసలో అంటే పక్క పక్కన కాకపోయినప్పటికీ వాళ్ళు కూర్చున్న పొజిషన్స్ అన్ని ఒక లైన్ లో ఫామ్ అయి ఉన్నాయి అని మనం ఆటోమేటిక్ గా చెప్పొచ్చు అనమాట. సో వీటినే కొలినియర్ పాయింట్స్ అని కూడా అంటాం. ఏబిసిఆర్ కొలినియర్ పాయింట్స్ అని కూడా మనం చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటి అన్నప్పుడు ఇవో రీజన్ ఇక్కడే ఇచ్చాం మనం ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ కాబట్టే సీటెడ్ ఇన్ ఏ లైన్ అని రాసాం. సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ 7. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 8 ఫైండ్ ఎ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ the point x, y is equidistant from the point 7 1 and 3 5. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక రిలేషన్ మాత్రమే ఇక్కడ చెప్పమని అడిగాడు. అంటే ఎక్స్ వైల మధ్య ఉండే రిలేషన్ ఏమిటి, వాటి మధ్య ఒక ఈక్వేషన్ రూపంలో ఏం చెప్పగలం. ఎప్పుడు ఆ పాయింట్ ఎక్స్ వై అనేది ఒక పాయింట్ గా తీసుకుంటే ఈక్విడిస్టెంట్ అంటే చూడండి సమానమైన దూరం, ఒకే దూరంలో ఉండాలి. ఎక్కడి నుండి ఫ్రమ్ ద పాయింట్ 7 1 and 3 5. సో ముందుగా మనకి ఇచ్చిన పాయింట్స్ ని మనం ఏదో నేమ్స్ పెట్టుకుందాం. లెట్ ఏ అంటే 7 1 అనుకుందాం అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 5. మనకి ఇచ్చినటువంటి రెండు పాయింట్స్ ఇవి 7 1 3 5. మనం ఇంకొక పాయింట్ తీసుకున్నది ఏంటి XY అని ఇచ్చాడు కాబట్టి దాన్ని కూడా సమ్ ఏదో P అనే పాయింట్ గా తీసుకుందాం. లెట్ P ఈజ్ ఈక్వల్ టు X, Y. అంటే ఏబీలు మనం కరెక్ట్ గా మనకి నెంబర్స్ లో తెలుసు తప్ప P అనేది ర్యాండమ్ గా మనం ఏ పాయింట్ అయినా అవ్వచ్చు కాబట్టి XYని ఇచ్చాడు కనుక ఇది వేరియబుల్స్ లోనే తీసుకున్నాం. బట్ ఇక్కడ ఇచ్చిన ఒక కండిషన్ అంటే చూడండి ఆ పాయింట్ ఎలా ఉండాలి. ఈ P అనే పాయింట్ అంటే ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ 7 1 and 3 5.
సో అదే విషయం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తున్నాం. పి ఈజ్ ఈక్విడిస్టెంట్ అనే పేరులోనే ఉంది. ఇది సమానమైన దూరంలో ఉంటుంది. ఫ్రమ్ వేటి నుంచి? ఏ అండ్ బి. ఇక్కడ మనం పేర్లు పెట్టాం కదా, ఏ అండ్ బి. 7 1 3 y నుంచి సమానమైన దూరంలో ఉంటుంది. సో ఇక్కడే మనం ఒక ఈక్వేషన్ రాసుకోవచ్చు. చూడండి, పి ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఏ అండ్ బి అంటే పి ఏ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో పి బి మధ్య డిస్టెన్స్ కూడా అంతే ఉంది అని అర్థం. ఈ పి యొక్క డిస్టెన్స్ ని 2 పాయింట్స్ నుంచి కనుక్కోవాలి తప్ప ఇక్కడ ఏబి డిస్టెన్స్ తో మనకి పని లేదనే విషయం గమనించండి. పి అనేది ఏ నుండి ఎంత దూరంలో ఉందో బి నుండి అంతే దూరంలో ఉంది కాబట్టి మనం ఏమని రాయొచ్చు? సో పిఏ ఇజ్ ఈక్వల్ టు పిబి. ఇది మనకి ఇచ్చిన కండిషన్. పి నుండి ఏ ఉన్న డిస్టెన్స్ పి నుండి బి ఉన్న డిస్టెన్స్ సమానం. మరి యాజ్ పర్ డిస్టెన్స్ ఫార్ములా, ఆల్రెడీ మనకి డిస్టెన్స్ ఫార్ములా అంటే √(x2 - x1) తెలుసు కనుక ఇక్కడ మనం దాన్ని అప్లై చేసుకుంటే ఒకసారి అది రాద్దాం. సో డిస్టెన్స్ ఫార్ములాని మళ్ళీ మనం తీసుకుందాం. ఎనీ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మనం కనుక్కోవాలంటే ఆ డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్తాం? √(x2 - x1) +y2 - y1). సో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ రెండు డిస్టెన్స్ మనం కనుగొనాల్సి ఉంది. ఏవి డిస్టెన్స్లు? ఒకటి పిఏ, ఒకటి పిబి. మరి పిఏ అంటే చూడండి, పి అంటే xy, ఏ అంటే 7 1. ఇక్కడ x లోంచి x ని తీసివేయాలి కనుక x2 అంటే ఇక్కడ x గా తీసుకుంటే x1 అంటే 7 అవుతుంది. దేర్ఫోర్ మనం ఈ డిస్టెన్స్ ఫార్ములాని బట్టి పిఏ అనే మాట ఏం రాయొచ్చు? √(x-7) ప్లస్ y-1 అవుతుంది. అవునా కదా? ఇక్కడ చూడండి, మనం రాసింది పి ఏ మధ్య డిస్టెన్స్. సో ఈ రెండింటిని తీసుకుంటే ఇది x1 y1, ఇది x2 y2. ఇన్ ద సేమ్ వే ఈక్వల్ టు దేనికి సమానం అవ్వాలి? పీబీకి. అంటే ఇదే పీని పీ నుంచి డిస్టెన్స్ కూడా ఇంతే రావాలి అని ఇచ్చాడు. సో ఇక్కడ రైట్ సైడ్ ఏమవుతుంది? మళ్ళీ ఈ ఫార్ములా బదులు ఈసారి పి సెకండ్ పాయింట్ గాను బిని ఫస్ట్ పాయింట్ గాను మనం తీసుకుంటే పిబి కాబట్టి x లోంచి ఎంత తీయాలి? ఇక్కడ 3. సో ఫస్ట్ బ్రాకెట్ లో x-3² ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో y-5. సో yకి 5కి గ్యాప్ కాబట్టి y-5² అవుతుంది. ఇప్పుడు మనం ఈ మొత్తం కూడా యాక్చువల్గా రూట్ ఆఫ్ రెండు వైపులా రూట్స్ ఉన్నాయి కనుక మొత్తానికి రూట్ ఉంది కాబట్టి ఆ రూట్ ని క్యాన్సిల్ చేయాలంటే ఓవరాల్ గా మనం స్క్వేర్ చేస్తే చాలు. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. SBS అని రాస్తున్నాం షార్ట్ కట్ లో. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఈ రెండు వైపులా మనం హోల్ స్క్వేర్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఈ మొత్తం రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక లోపల మనం ఈక్వల్ చేస్తే ఆ రిలేషన్ అనేది మనకు వస్తుంది. బట్ అది చేయాలంటే ముందుగా ఇక్కడ ఇంకా సింప్లిఫై చేయాలి. ఇది చూడండి ఏ రూపంలో ఉందో, x-7² x-y-1 అంటే ఇవన్నీ కూడా మనకి a-b² అనే జనరల్ గా మనం నేర్చుకునే స్పెషల్ ప్రోడక్ట్ ని పోలి ఉన్నాయి. a-b² = a² - 2ab + b² అని మనకు తెలుసు. a-b² అంటే ఆల్రెడీ a-b తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ని మనం షార్ట్ ఫామ్ లో ఎలాగో గుర్తుపెట్టుకుంటాం. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ని రాయొచ్చు. అంటే దీనిలోని నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తర్వాత ఏం చేద్దాం? ఇక్కడ √() అని ఉంది, హోల్ స్క్వేర్ తర్వాత చేస్తాం. ఇది a-b² తో కంపేర్ చేయండి. ఏ బదులు x ఉంది, b బదులు 7 ఉంది కనుక ఏమవుతుంది? a² అంటే x² - 2ab అంటే చూడండి 2 తో ab ని ఇంటూ చేయాలి. సో 2 ఇంటూ అక్కడ ab అంటే x7 బికాజ్ మనం మైనస్ తర్వాతదే b అనుకున్నాం కాబట్టి a అంటే x, b అంటే 7 తీసుకున్నాం కనుక 2ab. ముందు విడివిడిగా మనం అర్థమయ్యేలా రాస్తున్నాం. ప్లస్ b² అవ్వాలి. b² అంటే 7². సో ఇదంతా ఏంటి? ఫస్ట్ బ్రాకెట్ హోల్ స్క్వేర్ చేయగా వచ్చింది. ప్లస్ ఇందులోనే కంటిన్యూషన్ మళ్ళీ సెకండ్ రైట్ సైడ్ కూడా ఉంది కాబట్టి y-1. ఈసారి ఏబీల బదులు y1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? y² - 2y × 1 అంటే బికాస్ 2ab ప్లస్ b² అంటే 1². ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ అని కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాం. √2² మొత్తం మీద క్యాన్సిల్ అయిపోతాయి. SBS రాసాం కాబట్టి ఈ మొత్తం వాల్యూ రాసి దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసి హోల్ స్క్వేర్ రాసాం. సేమ్ ఇదే స్టెప్ మనం రైట్ సైడ్ కూడా ఇదే వేలో రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి = ఇక్కడ కూడా చూడండి రూట్ లో ఉన్న టర్మ్స్ లో x-3² అంటే a-b తో కంపేర్ చేయండి. ఏ బదులు x ఉంది, b బదులు 3 ఉంది. సో a² మీన్స్ x² మైనస్ 2ab బదులు x3 రావాలి కాబట్టి 2 × x × 3 ప్లస్ b² మీన్స్ 3². ఇక్కడ వరకు మనం రాస్తాం. నెక్స్ట్ y-y² కూడా దీంతో కంపేర్ చేస్తే ఏ బదులు y, b ప్లేస్ లో 5 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కనుక ఇక్కడ ఏమవుతుంది? y² - 2y × 5 ప్లస్ 5².
ఇక్కడ మనం ఈ లెటర్ రూపంలో రాసినప్పుడు 2ab రూపంలో రాసినప్పుడు ఈ y ఇంటూ బ్రాకెట్ వేసినా వేయకపోయినా పర్వాలేదు ఇక్కడ. కానీ రిమైనింగ్ ఇంటూలో మన నెంబర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా బ్రాకెట్ వాల్యూ చూపించాలి. మళ్ళీ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాం మనం, హోల్ స్క్వేర్ ఉంది కనుక బోత్ సైడ్స్ ఇక్కడ కూడా స్క్వేర్ రాస్తున్నాం. అంటే ఈ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఉండడం వల్ల ఇక నెక్స్ట్ స్టెప్లో ఇక ఈ రూట్ రాయనవసరం లేదు, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ పార్ట్ మనం రాసుకుంటే సరిపోతుంది. సో ఈ నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇప్పుడు ఇక్కడ వరుసగా ఉన్నవి రాసుకుంటూ వెళ్తే మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది ఎంత అవుతుందో చూడండి, 2x ఇంటూ 7, 7 2s are 14 కాబట్టి 14x ప్లస్ ఇక్కడ 7 స్క్వేర్ ఉంది, 7 7s are 49 ప్లస్ ఇక్కడ ఏముంది y స్క్వేర్, సో ఇట్ ఈస్ y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ 1, సో ఇట్ ఈస్ 2y ప్లస్ 1 స్క్వేర్ మీన్స్ 1. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ వచ్చిన పార్ట్ అయితే ఇక రైట్ సైడ్ వచ్చిన పార్ట్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయాయి కనుక రిమైనింగ్ చూడండి ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ వీటిని ఇంటూ చేస్తే 2 3s are 6 కాబట్టి 6x ప్లస్ ఈ వాల్యూ 3 స్క్వేర్ మీన్స్ 9 నెక్స్ట్ ప్లస్ y స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నవి రాస్తున్నాం. నెక్స్ట్ మైనస్ తర్వాత 2 5s are 10 కాబట్టి మైనస్ 10y ప్లస్ 25 ఫైనల్ గా, ఎందుకంటే y స్క్వేర్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు ఈ రెండు వైపులా మనం అబ్జర్వ్ చేస్తే వీటిని మనం కంపేర్ చేసి ఒక రిలేషన్ రాబట్టాలంటే బోత్ సైడ్స్ కొన్ని ఈక్వల్ టర్మ్స్ ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, సేమ్ ఇటు కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది కనుక ఇక్కడ మనం ఇలా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఒక వైపుకు తీసుకొచ్చిన తర్వాత అయినా అవి క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ అలాగే ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఇటువైపు కూడా ఒక వై స్క్వేర్ వచ్చింది ప్లస్ లో, సో వై స్క్వేర్ కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక రిమైనింగ్ అన్ని ఒకవైపుకు తీసుకొచ్చి మనం సింప్లిఫై చేసి రాస్తే సరిపోతుంది. కాబట్టి సపోజ్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నవి ముందు యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి కనుక ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో, ఎక్స్ టర్మ్ వై టర్మ్ అలాగే నంబర్స్ ఉన్నాయి కనుక దీన్ని సింప్లిఫై చేసి రాస్తే మైనస్ 14x, వై టర్మ్ చూడండి ఇక్కడ మైనస్ 2y ఉంది, సో మైనస్ 2y ప్లస్ నెంబర్స్ రెండు ఉన్నాయి 49 ప్లస్ 1, వీటిని యాడ్ చేసి ఒకే నెంబర్గా రాయొచ్చు కనుక 50 అని రాస్తాం. సేమ్ ఇదే వేలో ఇటు నుంచి కూడా ఇటువైపుకి మార్చుకుంటే ఇక్కడ మైనస్ 6x ఉంది, ఇటువైపుకి వస్తే ప్లస్ అవుతుంది, సో ప్లస్ 6x. నెక్స్ట్ ఇక్కడ y పడము మైనస్ 10y ఉంది, ఇటువైపుకి వస్తే ప్లస్ అవ్వాలి కాబట్టి ప్లస్ 10y. ఆ తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్స్ చూడండి 9 25, 25 ప్లస్ 9 ఎంత 34, ఆ 34 ఇటువైపు లెఫ్ట్ సైడ్కి రాసేస్తాం కనుక మైనస్ 34, లేదా విడివిడిగా అయినా తీసుకురావచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ మొత్తాన్ని 0కి ఈక్వల్గా చేయొచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుంది, మొత్తం వీటి మధ్య ఒక రిలేషన్ అయితే ఫామ్ అవుతుంది ఎక్స్వైల మధ్య. ఇప్పటికీ ఉన్న 6 టర్మ్స్లో మళ్ళీ మనకి లైక్ టర్మ్స్ 2 మనకు ఒక పేరు చొప్పున చూడండి, ఎక్స్ టర్మ్స్ రెండు చోట్ల, అంటే ఎక్స్ టర్మ్స్ ఈ రెండు చూడండి మైనస్ 4x 6x, మరి రిజల్ట్గా ఏం మిగులుతుంది చివరికి మైనస్ 8x, మైనస్ ఎక్కువ ఉంది కనుక. వైలో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ మైనస్ 2y ఉంటే ఇక్కడేమో ప్లస్ 10y, సో ఇక్కడ మాత్రం ప్లస్ ఎక్కువ ఉంది కనుక 10లోంచి 2 8y, సో ప్లస్ 8y ఇక్కడ వచ్చింది. అదేవిధంగా నెంబర్స్ చూసినట్లయితే ఇక్కడ 50లోంచి 34 మనం మైనస్ చేయాలి, 50లో 34 తీసేస్తే 16 ప్లస్ 16 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న మొత్తం మూడింట్లో కూడా ఇంకా సింప్లిఫై చేయొచ్చు, బికాస్ 8 టేబుల్ డైరెక్ట్గా 8 ఉంది 16 ఉందంటే 8 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి దీనిలో మొత్తంలో మనం 8 లేదా బిగినింగ్ ఎక్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ -8 అని కనుక ఇక్కడ కామన్ తీసినట్లయితే -8 ఇంటూ అని రాసుకున్నట్లయితే ఇక్కడ ఏముంటుంది ఎక్స్, ఆల్రెడీ ప్లస్ ఉన్నా ఇక్కడ మైనస్ ముందు రాసాం కనుక ఇక్కడ ఏమొస్తుంది -y, ఎందుకంటే 8 ఇంటూలో రాసేస్తాం. ఇక్కడ కూడా మైనస్, బికాస్ మైనస్ మనం కామన్ తీసాం కాబట్టి ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ అయితేనే ప్లస్ అవుతుంది. సో 8 2s are 16, సో ఇట్ ఈస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా మనకి రిజల్ట్ ఏమవుతుంది, ఇంటూలో ఉన్న టర్మ్ మొత్తం రైట్ సైడ్ 0 ఉన్నప్పుడు బైలోకి వెళ్తే 0 అయిపోతుంది. కాబట్టి ఈ బ్రాకెట్లో వాల్యూ మాత్రమే మనకి రిలేషన్ అని చెప్పొచ్చు. సో x మైనస్ వై మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0 అనొచ్చు, లేదా x మైనస్ వై ఇస్ ఈక్వల్ టు 2 అంటే ఈ టర్మ్ ఇటువైపు మార్చేసి x మైనస్ వై ఇస్ ఈక్వల్ టు 2 అని కూడా ఆ రిలేషన్ చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఇన్ ద పాయింట్ పి. అంటే పి అనే పాయింట్ ఈ రూల్ ఫాలో అయితేనే, అంటే ఎక్స్ వైల మధ్య డిఫరెన్స్ కనుక రెండు ఉండేలాగా తీసుకుంటే మాత్రమే అది ఈ రెండింటి నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అని అర్థం. అంటే ఎక్స్లోంచి వై మైనస్ చేస్తే ఎగ్జాక్ట్గా 2 వచ్చే నెంబర్ తీసుకున్నప్పుడే మనకి ఈ రెండు మధ్య సేమ్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పొచ్చు అన్నమాట. సో ఇది ఎగ్జాంపుల్ 8. ఇక ఫైనల్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సైజ్ ముందు చూద్దాం. సో ఎగ్జాంపుల్ 9 ఇంతకుముందు ప్రాబ్లంతో కంపేర్ చేయగలిగిందే, ఇది కూడా మనకి మోడల్ పరంగా కూడా కొంత ఇంపార్టెంట్ మోడల్స్లోకి ఇది వస్తుంది. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద y యాక్సిస్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ బోత్ ద పాయింట్స్ a 65 అండ్ b -43. సో ఇక్కడ కూడా ఏబీలు మనకి ఇవ్వబడ్డాయి, మనం ఒక పాయింట్ కనుక్కోవాలి ఇక్కడ.
కానీ ఆ పాయింట్ ఎక్కడ ఉండాలి, వై యాక్సిస్ పైన ఉండాలి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు వై యాక్సిస్ పై పాయింట్ ఉండడం అంటేనే అక్కడ ఒక కోఆర్డినేట్ మనకు తెలిసినట్టు. వై యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్కి అంటే మనకు తెలుసు, ఎప్పుడైనా వై యాక్సిస్ని ఈ విధంగా మనం రాసుకున్నప్పుడు ఎక్స్ కాకుండా దాని మీద నెంబర్స్ మనం 1 2 3 ఈ విధంగా -1 -2 వేసినప్పుడు పాయింట్గా చెప్పేటప్పుడు చూడండి, 1 మీన్స్ 0 1, 2 అంటే 0 2, 3 అంటే 0 3, అలాగే ఇక్కడ ఉంటే 0, -1 అని రాస్తాం. బికాజ్ ఎందువల్ల, వై యాక్సిస్ మీద ఏ పాయింట్కైనా 2 కోఆర్డినేట్స్ చెప్పాలి మనం. కానీ వై యాక్సిస్ మీద ఉన్నదానికి ఎప్పుడు కూడా ఎదురుగా ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది కనుక ఆల్ పాయింట్స్ ఆన్ ద వై యాక్సిస్ హ్యావ్ దేర్ ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ 0. సో వై యాక్సిస్ మీద పాయింట్ ఉంది అంటేనే హాఫ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినట్లే. బిగినింగ్ 0 అనమాట, 0తో మొదలవుతుంది. సెకండ్ ప్లేస్ ఒక్కటే మనకు తెలియదు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ సెకండ్ ప్లేస్ మాత్రం వై తీసుకుంటాం. అంటే ఎక్స్ ప్లేస్లో 0, సెకండ్ ప్లేస్లో వై బదులు ఏదో వై అనే వాల్యూ ఉంచేస్తే దాన్ని బట్టి ఆ ప్రాబ్లం మనం చేయొచ్చు. సో ముందుగా మనం ఏం చేద్దాం, ఇచ్చిన పాయింట్స్ 2 ఏబీలు తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6 5, ఇది డైరెక్ట్గా ప్రాబ్లంలోనే ఆ నేమ్స్ ఇవ్వడం జరిగింది. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, -4 3. సో లెట్ ద పాయింట్ ఆన్ వై యాక్సిస్, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏదైతే ఉందో వై యాక్సిస్ పైన, దాన్ని పి అనే పాయింట్ అందాం. దాని పేరు 0, y అని పెట్టచ్చు. అంటే ఆర్డర్డ్ పేర్స్. ఎందువల్ల, ఇప్పుడే అనుకున్నాం, వై యాక్సిస్ మీద ఉండాలంటేనే మన ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే ఉండదు. ఫస్ట్ ప్లేస్ ఎగ్జాక్ట్ 0 అని మనకు తెలిసినట్టే. 0, y, ఇప్పుడే చూసాం కదా, 0 1 0 2 0 3 0 -1, ఇలా వై యాక్సిస్ మీద ఏ పాయింట్ ఉండాలన్నా కూడా స్టార్టింగ్ 0 ఉండాలి. కాబట్టి ఒక్క సెకండ్ ప్లేస్ మాత్రమే మనకు తెలియదు. అది తెలియడానికి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఇట్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ బోత్ ద పాయింట్స్ అన్నాడు. సో ఇక్కడ కూడా మనం ఒకసారి డిస్టెన్స్ ఫార్ములాని బట్టే చేయాలి కనుక ఆ ప్రాబ్లంలో ఒకసారి డిస్టెన్స్ ఫార్ములా ముందుగా రాసుకుందాం. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి ఆ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా మీన్స్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఫార్ములా ఎందుకు అప్లై చేయాలి, హియర్ పి అంటే ఈ పి అనే పాయింట్ మనం లెక్క ప్రకారం దేని ప్రకారం తీసుకున్నాం, ఈక్వి డిస్టెంట్ అని తీసుకున్నాం. ఎందుకంటే మనల్ని అడిగిన పాయింట్ మనం కనుక్కుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఈక్వి డిస్టెంట్, అంటే ఒకే దూరంలో ఉంది. ఫ్రమ్ వేట్ నుంచి, బోత్ పాయింట్స్ ఏ అండ్ బి. ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అండ్ బి, ఏ బిల రెండింటి నుంచి కూడా ఇది ఒకే డిస్టెన్స్ లో ఉంది. సో ఇంతకుముందు ప్రాబ్లంలో రాసినట్టే పి అనే పాయింట్ ని ఏ నుంచి ఎంత డిస్టెన్సో, బి నుంచి ఎంత డిస్టెన్సో రాసి ఈక్వల్ చేయాలి. సో మనం ప్రాబ్లంలో ఏం చెప్పొచ్చు, పిఏ ఇజ్ ఈక్వల్ టు పిబి అని డైరెక్ట్గా చెప్పొచ్చు. పి అనే పాయింట్కి 2 చోట్ల నుంచి డిస్టెన్స్ కనుక్కోవాలి. మళ్ళీ సేమ్ వేలో పిఏ అంటే ఈ రూట్ రాస్తాం, పిబి అంటే ఇది కూడా రూట్లో రాస్తాం. తర్వాత ఆ రూట్ని క్యాన్సిల్ చేసేలాగా బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తాం. సో ముందుగా పిఏ అనేది చూసుకుంటే √, చూడండి పి నుండి ఏకి డిస్టెన్స్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 0 6 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, 0 - 6 హోల్ స్క్వేర్ ప్లస్, ఇక y వాల్యూ బదులు y ఉంచాం, y వాల్యూ తెలియదు, ఇక్కడ మాత్రం 5 ఉంది. సో y - 5 హోల్ స్క్వేర్, ఇట్ ఈస్ PA ఈజ్ ఈక్వల్ టు PB √, ఇదే P నుంచి Bకి డిస్టెన్స్. సో 0 నుంచి ఇది మైనస్ చేయాలి, ఆల్రెడీ మైనస్లో ఉన్నదాన్ని మైనస్ చేస్తున్నాం కనుక ఎలా చేస్తున్నప్పటికీ ఇది 0 + 4 హోల్ స్క్వేర్, బికాజ్ -4 ఉంది కనుక మనం y2 - y1 అప్లై చేస్తే +4 అయింది అనుకుంది. అలాగే ఇక్కడ yలోంచి 3, సో ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇంతకుముందు చేసినట్లే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది కనుక ఇది క్యాన్సిల్ చేయడం కోసం బోత్ సైడ్స్ మనం స్క్వేర్లు చేస్తే, ఇక్కడ కూడా మీకు డైరెక్ట్గా నెంబర్ ఉన్నప్పుడు స్క్వేర్ చేయొచ్చు. ఇలా బైనామియల్ రూపంలో మనకి ఒక వేరియబుల్ టర్ము ఒక కాన్స్టెంట్ ఉన్నప్పుడు తీసివేయడం కుదరదు కాబట్టి అప్పుడు a - b హోల్ స్క్వేర్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, లెఫ్ట్ సైడ్లో ముందుగా మనకి √-6 ఉంది ఇక్కడ, అంతే. -6 స్క్వేర్ చేస్తే ఎంత, 36, బికాజ్ మైనస్ ఉన్నప్పటికీ ప్లస్ అవుతుంది స్క్వేర్ చేస్తే. ఇక y - 5 హోల్ స్క్వేర్, y - 5 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ అంటే a స్క్వేర్ - 2ab, ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చేసాం, ప్లస్ b స్క్వేర్. సో చూసారు కదా, ఇప్పుడు మనం అప్లై చేసిన ఫార్ములా ఏంటి, a - b హోల్ స్క్వేర్. అలాగే సేమ్ రైట్ సైడ్ కూడా ఇక్కడ √, ఫస్ట్ బ్రాకెట్లో 4 ఉంది, ఓన్లీ 0 + 4 4, 4 స్క్వేర్ వాల్యూ 16 ప్లస్ ఇక్కడ కూడా a - b హోల్ స్క్వేర్ లో ఇక్కడ 5 ప్లేస్ లో ఇక్కడ 3 మారిందంటే, సో సేమ్ ఇలాంటి స్టెప్స్ y స్క్వేర్ -2y × 3 ప్లస్ 3 స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీని నెక్స్ట్ పార్ట్ మనం కంటిన్యూ చేయబోతున్నాం.
సో ఈ స్టెప్స్ రాయడానికి రీజన్ a-b² ఫార్ములా కాబట్టి అది ఇక్కడ ఒకసారి మళ్ళీ నేను రాసి చూపించాను. అలాగే బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం కనుక ఈ రూట్ ఆఫ్ అని ఉన్నది హోల్ స్క్వేర్, ఇటు రూట్ ఆఫ్ ఉన్నది స్క్వేర్ చేయడం వల్ల స్క్వేర్ అండ్ రూట్ నెక్స్ట్ స్టెప్ లో క్యాన్సిల్ అవుతాయి. సో ఈ రిమైనింగ్ టర్మ్స్ రాస్తే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది చూడండి, బిగినింగ్ 36 ప్లస్ y² మైనస్ 2y ఇంటూ 5 అంటే 2 5 are 10 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, మైనస్ 10y ప్లస్ 5² మీన్స్ 25. ఇన్ ద సేమ్ వే రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ముందుగా ఏముంది, 16 ప్లస్ y² మైనస్ ఈ రెండు ఇంటూ చేస్తే 6y ప్లస్ లాస్ట్ 3² ఉంది కాబట్టి ఇట్ ఈస్ 9. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, వీటిని ఇంతకు ముందు లాగా సింప్లిఫై చేయడానికి బోత్ సైడ్స్ కూడా ముందే మనకి y² ఇటు ఉంది ఇటు ఉంది. సో ఆ y² టర్మ్ ఆల్రెడీ క్యాన్సిల్ చేసేయచ్చు, బికాజ్ ఒక y² ఇంకో వైపు తీసుకొస్తే మైనస్ అయిపోతుంది కనుక 0 అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ట్రా రిలేషన్ చెప్పాలి, ఇక్కడ y వాల్యూ చెప్తే సరిపోతుంది, ఎందుకంటే ఆ పాయింట్లో ఒక వాల్యూ మనకు తెలుసు. y వాల్యూస్లో ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఆల్రెడీ వచ్చింది చూడండి, వైలు కొన్ని చోట్ల ఉన్నాయి, y లేని టర్మ్స్ కొన్ని చోట్ల ఉన్నాయి కనుక ముందు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే ఇక్కడ ఆల్రెడీ 36 25 సేమ్ నెంబర్స్ ఉన్నాయి కనుక ఈ రెండు యాడ్ చేస్తే చూడండి ఎంత వచ్చిందో, 36 ప్లస్ 25 ఈజ్ 61. సో 61 మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది, 16 9 ఉన్నాయి నెంబర్స్, 16 ప్లస్ 9 ఈజ్ 25. సో 25 మైనస్ 6y. సో ఇప్పుడు మీరు y ఉన్న టర్మ్స్ ఒకవైపుకి, y లేని టర్మ్స్ ఒకవైపుకి చేంజ్ చేద్దాం. ఇది ఏ విధంగా అయినా అవ్వచ్చు, 10y టు 25 టు రావచ్చు, లేదా ముందు y లెఫ్ట్ సైడ్ రావాలనుకుంటే ఇక్కడ y ఆల్రెడీ టర్మ్ ఉంది కనుక y 6y ఉన్న టర్మ్ని లెఫ్ట్ సైడ్కి, 61 అనే నెంబర్ని రైట్ సైడ్కి మారిస్తే రిమైనింగ్ ఏమి మిగులుతుంది చూడండి, ఇక్కడ మైనస్ 10y. రైట్ టు లెఫ్ట్ మనకి షిఫ్ట్ అయింది మైనస్ 6y కాబట్టి ఇటు వస్తే ప్లస్ కనుక ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ 25. ఇప్పుడు లెఫ్ట్ నుంచి మనం షిఫ్ట్ చేసింది 61, దానికి ప్లస్ ఉంది, ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ మైనస్ 61. సో మైనస్ 10y ప్లస్ 6y ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే మనకి లైక్ టర్మ్స్ కనుక మైనస్ ఎక్కువ ఉంది, సో సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ ప్లస్ కంటే మైనస్ ఎక్కువ ఉంది, సో సింబల్ ఆన్సర్ మైనస్ వస్తుంది ఫైనల్గా. 61కి 25కి గ్యాప్ మనం తీసేస్తే ఆల్రెడీ చూడండి 61 అనేది 25 36 కలిపితేనే వచ్చింది, సో ఇట్ ఈస్ మైనస్ 36. సో ఫైనల్లీ y వాల్యూ మనం చెప్పొచ్చు, రెండు వైపులా చూడండి మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 36. సో బోత్ సైడ్స్ ఈ మైనస్ మైనస్ ఈక్వల్ అయిపోయాయి, అంటే బై చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. సో 4y ఈజ్ ఈక్వల్ టు 36. సో y ఈజ్ ఈక్వల్ టు 36/4. 36లో 4 9 టైమ్స్. సో ఎగ్జాక్ట్గా y వాల్యూ 9 అని చెప్పొచ్చు. y వాల్యూ ఎప్పుడైతే 9 అని చెప్పామో మనకు కావాల్సిన పాయింట్ ఏదైతే ఉందో ఫైండ్ ఏ పాయింట్ అన్నప్పుడు దాన్ని p అనుకున్నాం. అప్పటి వరకు 0 ఒకటే తెలుసు ఫస్ట్ ప్లేస్, ఇప్పుడు సెకండ్ ప్లేస్ కూడా తెలిసిందనమాట. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు 0, y బదులు ఎంత రాయొచ్చు మనం, 0, 9 అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన పాయింట్ అవుతుంది, కాబట్టి దీని వెరిఫికేషన్ కూడా మనం ఒకసారి చేసుకోవచ్చు. అంటే ఈ పాయింట్ నుంచి రెండు సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెప్పొచ్చు. సపోజ్ దానికోసం ఏం చేద్దాం, ఇక్కడ PA అనేది చూద్దాం, P నుంచి A ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే సేమ్ ఈ స్టెప్పే. ఇక్కడ y ప్లేస్లో ఎంత రాసుకోవాలి, 9 రాసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఆల్రెడీ 0 మైనస్ 6 హోల్ స్క్వేర్ తర్వాత ప్లస్ 9 మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని చేస్తే ఇక్కడ 6 కాబట్టి మైనస్ 6 కనుక స్క్వేర్ చేస్తే 36 వచ్చింది. ఇక్కడ గ్యాప్ చూడండి 4కి స్క్వేర్ చేస్తే 16 వచ్చింది. సో టోటల్లీ ఇట్ ఈస్ రూట్ 52 యూనిట్స్ వచ్చింది. సరే దీన్ని మనం సింప్లిఫై చేస్తే 4 ఇంటూ రాయొచ్చు, అయినా ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ కాదు కావాల్సింది, జస్ట్ వెరిఫికేషన్ కాబట్టి ఇదే విధంగా PB కూడా చూసాం అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి P నుంచి Bకి డిస్టెన్స్ ఇది, ఇందులో y ప్లేస్లో మనం 9 రాసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది, 0 ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ అయింది. సో ఇక్కడ కూడా మొదటి బ్రాకెట్లో ఉన్నది 4 కాబట్టి 4 స్క్వేర్ వాల్యూ 16. సెకండ్ బ్రాకెట్లో 6, 9 నుంచి 3 6 కనుక 6 స్క్వేర్ వాల్యూ 36. సో సేమ్ వేలో ఇది కూడా చూడండి రూట్ 52 యూనిట్స్ వచ్చింది. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు, PA ఈజ్ ఈక్వల్ టు PB. అంటే ఇది ఈ ప్రాబ్లంలో యాక్చువల్గా చేయని అవసరం లేదు, అయినప్పటికీ వెరిఫికేషన్ కూడా మనం కన్ఫర్మ్ చేసుకుని రాయడానికి వీలుగా ఏ పాయింట్ అయితే ఈక్వి డిస్టెంట్ ఉంటుందో అని అడిగాడు కనుక ఈక్వి డిస్టెన్స్ ఉన్న పాయింట్ ఏమిటి ఇక్కడ P. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ పాయింట్ అంటే మన ప్రాబ్లంలో ఏ కండిషన్తో అయితే ఒక పాయింట్ అడిగాడో ఆ పాయింట్ ఏదని చెప్పొచ్చు, ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ 0, 9. ముందుగా 0y అనుకున్నాం, y వాల్యూ 9 అని కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి 0, 9 అని రాయొచ్చు. ఇది ఒక వెరిఫికేషన్ పార్ట్ మాత్రమే ఇక్కడ వరకు అనమాట. సో దీంతో మనకి ఈ చాప్టర్లోని ఫస్ట్ ఎక్సర్సైజ్కి ముందున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 9 కూడా దీనిలో మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో రాబోయే వీడియోలో మనం ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేస్తాం.
So to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinion in the comment box. See you later in the next video.